నిలబెట్టుకురా లేదు. ఇప్పటి వరకు ప్రధానమంత్రికి లేఖ రాసిండు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఏమైంది సార్? మీ రాసిన లేఖకు రిప్లై ఏమొచ్చింది? ఇది ఎందుకు చెప్పలేదు తెలంగాణ ప్రజలకి? 42% రిజర్వేషన్ కోసం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోతా అని ఇక్కడ బిల్లు పాస్ కాగానే ఓ లేఖ లీక్ చేసినావు. ఆ మండల్లో పాస్ కాకముందుకే మళ్ళీ అది ఇక్కడ పాస్ అయిపోయింది, ఇనానిమస్గా పాస్ అయిపోయింది అని చెప్పినావు. ఆడ మండలిని అవమానించినావు. సరే అది పక్కకు పెడితే ఈ 42% రిజర్వేషన్ కోసం నరేంద్ర మోడీ గారికి రాసిన లేఖ డూప్లికేట్ లేఖనా, నిజంగానే రాసినవా, అపాయింట్మెంట్ అడిగినావా, అడిగితే ఎప్పుడు అడిగినావు, వాళ్ళేమన్నారు? ఇప్పటిదాకా నెల రోజులు అవుతా ఉంది కదా, ఇప్పటిదాకా ఏం జరిగిందో ఎందుకు చెప్తలేవు? అప్పటికే ఆ బిల్లు కాగితం అక్కడ పోయిందా కేంద్రానికి? అసలు పోయిందా అంటే మీ లేఖ కంటే ముందు పోయిందా? అది పోకపోగా బిల్లు కాగితం గవర్నర్ దగ్గర ఉండంగా పాస్ చేయమని ఢిల్లీలో పోయి ధర్నా పెడతావు. ఈ ఎవరిని ఫూల్ చేయడానికి? ఏప్రిల్ నెలలా బీసీ సమాజాన్ని ఫూల్ చేయడానికా? దేనికోసం అన్నట్టు? ముఖ్యమంత్రి గారు మీరు చేసేది చీటింగ్ అని పట్టవాటీలు అందరికీ అర్థమవుతా ఉంది.